హాయ్, దిస్ ఈజ్ రవి వీడే. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం చెప్తాను మీకు. అదేంటి అంటే, నాకు తెలిసిన ఒక ఆయన, నా ఫ్రెండ్ కమలాకర్ అని, ఆయన మూవీస్కి సినిమాటోగ్రఫర్ కింద పనిచేస్తుంటారు. ఆయన సొంతంగా ఒక ట్రావెల్ బ్లాగ్ని స్టార్ట్ చేశారు, ఒక యూట్యూబ్ ఛానల్. సో ట్రావెల్ బ్లాగ్స్ చాలామంది చేస్తుంటారు, చాలామంది చాలా ఫేమస్ కూడా వీటిల్లో. అయితే వాళ్ళంతా జస్ట్ క్యాజువల్గా ఏదో కెమెరా పెట్టేలాగా షూట్ చేస్తూ ఉంటారు. ఏ గోపురనో లేకపోతే సోనీ కెమెరా, మామూలుగా హ్యాండ్ హెల్డ్ కెమెరాస్ యూస్ చేసి చేస్తుంటుంది. అయితే కమలాకర్ గారు ఒక ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ అవ్వడం వల్ల ఆయన ట్రావెల్ బ్లాగ్స్ యొక్క క్వాలిటీ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆయన రీసెంట్లీ స్టార్ట్ చేశారు. నేను ఆయన ఛానల్ లింక్ షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెల్ బ్లాగ్స్ మీద చూడండి. ఆయన ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తారు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఆయన వీడియోస్ చూడండి. అలాగే ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అంటే, నేను ఇంకొక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అదేంటి అంటే, డాక్టర్ శ్రీలత రెడ్డి గారు ఇక్కడ మన ఛానల్కి చాలా కాలం నుంచి చాలా సపోర్టివ్గా ఉంటుంటారు. ఆవిడతో నేను చాలా కేసులు డిస్కస్ చేస్తుంటాను. ఏంటి ఇది ఇలాగా అదలాగా ఉంది, ఏమై ఉండొచ్చు, ఇలాంటివి డిస్కషన్కి వస్తుంటాయి మా మధ్య. చాలా కేసుల విషయంలో నేను టెక్నికల్ డిస్కషన్స్ అవుతుంటాయి మా మధ్య. సో ఆవిడ నిన్న ఒక ఫుల్ డే డైట్ ఎలా ఉండాలి అన్నట్లు ఒక వీడియో పోస్ట్ చేశారు. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. జస్ట్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ హెల్దీ డైట్ రెసిపీస్, ఒక ఫుల్ డేలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నట్లు. ఇవి ప్రత్యేకించి ఈ జబ్బు ఉన్న వాళ్ళకి ఆ జబ్బు ఉన్న వాళ్ళకి అని కాదు, జస్ట్ ఒక జెనరిక్ హెల్దీ డైట్ రెసిపీస్ అంతే. కరోనా పాండమిక్ టైంలో ఇలాంటి డైట్స్ మీరు ఫాలో అయితే మంచిది, ఇలాంటి రెసిపీస్ మీరు చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో చేసేది. అలాగని చెప్పి ఇది అందరికీ పనిచేస్తాయని కాదు. మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్లీ పనిచేయకపోవచ్చు. మీకు ఒకవేళ నేను ఏదైతే ఈ వీడియో టాపిక్ ఉందో, బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ కానీ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం కానీ ఇలాంటివి ఉంటే మళ్ళీ మీకు ఈ రెసిపీస్ కరెక్ట్గా పనిచేయకపోవచ్చు. ఇది ఏంటంటే ఒక జనరల్గా హెల్తీగా ఉన్న వ్యక్తి ఆ హెల్త్ని మెయింటైన్ చేయడానికి, లాంగ్ టైం హెల్త్ని కాపాడుకోవడానికి ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది, ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే మంచిది అన్నట్లు ఆ వీడియోని చూడండి. అంతేగాని మీకు ఏమన్నా వేరే జబ్బులుండి ఆ జబ్బులు ఈ రెసిపీస్ ద్వారా ఫిక్స్ అయిపోతుంది అనుకోవద్దు. ఇది కంప్లీట్లీ హెల్తీగా ఉన్న వాళ్ళకి హెల్తీ రెసిపీస్ ఇవి. అలాగే ఇంకొక ఫైనల్ అప్డేట్ కూడా. అదేంటి అంటే, నేను యాక్చువల్లీ ఎవ్రీ సండే ఆటో ఇమ్యూన్ పేలియో డైట్కి సంబంధించిన రెసిపీస్ పోస్ట్ చేస్తానని చెప్పాను. నాకు టైం దొరకట్లేదు. ఐఎమ్ సారీ అబౌట్ దట్. ఈ వీకెండ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఈ వీకెండ్ కూడా అవ్వట్లేదు. ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ట్రై చేస్తాను, ఎప్పుడైతే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందో అప్పటి నుంచి ఆ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎనీవే, చాలా ఎక్కువ ఉపోద్ఘాతం ఇచ్చేసాను. ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఏంటి అంటే, నేను నిన్న వీడియోలో బ్యాడ్ బ్యాక్టీరియా ఉండి దానివల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే పొట్ట పట్టేయడం కానీ లేకపోతే ఇంకేదైనా డైజెషన్ ఇష్యూస్ వస్తుంటే వాము ఏ విధంగా ఈ ఇష్యూని ఫిక్స్ చేస్తుంది అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్కి ఇప్పుడు రెస్పాండ్ అవుతాను. అదేవిధంగా ఈ వీడియోలో నేను బ్యాడ్ బ్యాక్టీరియాని మన బాడీలో ఎలా బాడీ నుంచి ఎలిమినేట్ చేయడానికి న్యాచురల్ విధానాలు ఏంటి. ఇంతకుముందు ఒక విధానం చెప్పాను, అదేంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా యాంటీబయాటిక్స్ తీసుకోవాలని చెప్పాను. ఈ వీడియోలో న్యాచురల్గా ఏ విధంగా తగ్గించాలి అని చెప్తాను. ముందు ఆ సబ్స్క్రైబర్ క్వశ్చన్కి ఆన్సర్ చేసాక మళ్ళీ ఈ టాపిక్ వస్తాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, నిన్న వాము వీడియోకి క్వశ్చన్ అనమాట. కరెక్ట్ సార్, నాకు లాంగ్ టైం నుంచి బ్లోటింగ్ ప్రాబ్లం ఉంది. డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాను కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. రీసెంట్గా ఫ్లెక్స్ సీడ్స్, అజ్వైన్, సోంపు, బ్లాక్ జీరా 4 కలిపి పొడి చేసి నైట్ 1 స్పూన్ హాట్ వాటర్లో తాగుతున్నాను. బ్లోటింగ్ తగ్గింది, ఫ్రీ మోషన్ అవుతుంది. 3 months నుంచి. లాంగ్ టైం ప్రాబ్లం ఉంటుందా? అన్ని రిపోర్ట్స్ మెయిల్లో ఉన్నాయి, ప్లీజ్ చెక్. రిపోర్ట్స్ మెయిల్లో చెక్ చేయడం కొంచెం కష్టం అండి, టైం లేదు ఇప్పుడు. బట్ ఎనీవే, నేను నిన్న వీడియోలో చెప్పాను, వామ్ అనేది టెంపరీ సొల్యూషన్. ఎప్పుడైతే మీకు ఇష్యూ వస్తుందో, బ్లోటింగ్ ఇష్యూ వస్తుందో, హెవీ బ్లోటింగ్ ఇష్యూ, ఆ పొట్ట టైట్ అయిపోవడానికి ఇష్యూ వస్తుందో అప్పుడు వాడచ్చు, కానీ రోజు వాడకూడదని చెప్పాను. మీకు చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉంది, 3 months నుంచి మీరు డైలీ వాడుతున్నారు, మీకు మోషన్ ఈజీగా అవుతుంది. సో మీరు ఇది కంటిన్యూ చేయొచ్చా? నేను ఇదే చెప్పాను యాక్చువల్లీ. ఇదేంటంటే, రోజు ప్రాబ్లం ఫిక్స్ అవుతుంది కదా అని చెప్పి రోజు మీరు ఇది తీసుకుంటే, మీరు తీసుకుంటే ఈ 4 మిక్స్చర్లు మీకు యాక్చువల్గా పనిచేస్తుంది యాజ్వైనే.
మీకు మిగిలిన సోంపు, జీరా, ఫ్లాక్స్ సీడ్స్ కంటే మీకు యాక్చువల్‌గా ఈ డైజెషన్ బాగా అవ్వడానికి రీజన్ ఓన్లీ యాజ్వైన్. మీది మిగిలిన 3 పక్కన పెట్టేసి ఓన్లీ యాజ్వైన్ తీసుకొని చూడండి. ఓన్లీ వాము గింజల్ని వేపి మరగబెట్టిన నీళ్ళు తాగి చూడండి. మీకు ఇంకా ఈజీగా ఫిక్స్ అవుతుంది యాక్చువల్లీ. కానీ ఇది రోజు తీసుకోవడం మంచిదా? రోజు తీసుకోవడం మంచిది కాదు. మీరు ఒకవేళ మీకు సమస్య చాలా ఎక్కువగా ఉంది, మీరు ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటున్నారంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి మీ లివర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఎవ్రీ 4 to 6 మంత్స్‌కి ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే లివర్ అండ్ కిడ్నీస్ ఎలాగ ఇంపాక్ట్ అవుతాయి లాంగ్ టర్మ్‌లో అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. వితిన్ 2 to 3 మంత్స్‌లో కాకపోవచ్చు, కానీ మీరు ఇలాగ ఇదే అలవాటు చేసుకుంటే ఒక 2-3 ఇయర్స్ పోయాక మీకు లివర్ చాలా ఇంపాక్ట్‌కి గురి అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యాటీ లివర్ సీరియస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లివర్ వాల్యూస్ కూడా అవుట్ ఆఫ్ హైయర్ లెవెల్స్లో ఉంటాయి. కిడ్నీ కూడా ఫంక్షనింగ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మీకు డిహైడ్రేషన్ జరుగుతుంటుంది. సో చూసుకోండి. రోజు తీసుకోవడం అయితే మంచిది కాదు. వీక్లీ 1 or 2 ఈజ్ ఫైన్. రోజు మంచిది కాదు. యా. సో రిపోర్ట్స్ ఈమెయిల్ పంపించేది అన్నది. ఈ మధ్య నేను ఈమెయిల్స్కి ఎక్కువగా రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎందుకంటే చాలా ఈమెయిల్స్ వస్తున్నాయి. అందరికీ రెస్పాండ్ అవ్వడం చాలా టైం నాకు లేదండి అంత. సో అందువల్ల చూడండి, మీ క్వశ్చన్స్ అన్నిటికీ మ్యాక్సిమం నా పాత వీడియోస్లో ఆన్సర్స్ ఉంటాయి. మీ సబ్జెక్ట్ చూశాను, సబ్జెక్ట్లో మీరు సప్లిమెంట్స్ ఏవో అడిగారు, బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నా పాత వీడియోస్లో మీకు చూస్తే కొంచెం టైం తీసుకుని చూడండి. నా పాత వీడియోస్ మీకు అన్ని దొరికేస్తాయి ఆన్సర్స్ అన్నీ, దేనికి ఏ సప్లిమెంట్స్ వాడాలి అనేది ఉంటుంది. ఎనీవే, ఈ వీడియో టాపిక్ వద్దాం. ఇప్పుడు చాలా చాలా సేపు పట్టింది అసలైన టాపిక్ దగ్గర రావడానికి. అదేంటి అంటే బ్యాడ్ బ్యాక్టీరియాని న్యాచురల్గా ఏ విధంగా ఫిక్స్ చేయొచ్చు. సో బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఎస్పెషల్లీ స్మాల్ ఇంటెస్టైన్స్లో బాగా పెరిగిపోయిన బ్యాక్టీరియా. నేను మొన్న వీడియోలో చెప్పిన ఆల్రెడీ, మనకి పెద్ద పేగుల్లో ఉండాలి బ్యాక్టీరియా. ప్రోబయాటిక్స్ మంచి గుడ్ గట్ బ్యాక్టీరియా పెద్ద పేగుల్లో ఉంటుంది. అది కానీ చిన్న పేగుల్లోకి వచ్చిందంటే ఆ గుడ్ బ్యాక్టీరియా కాస్త బ్యాడ్ బ్యాక్టీరియా కింద కూడా కన్వర్ట్ అవుతుంది. అంటే సేమ్ అదే బ్యాక్టీరియా మనకి నెగిటివ్గా పనిచేస్తుంటుంది. సో ఆటోమేటిక్గా అది బ్యాడ్ బ్యాక్టీరియా కిందే కన్సిడర్ చేయాలప్పుడు చిన్న పేగుల్లో ఎక్కువగా పెరిగిపోతాయి. అదేవిధంగా కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. మీకు ఈకోలీలో ఒక స్ట్రెయిన్, మీకు ఈకోలీలో హార్మ్ చేయని బ్యాక్టీరియా ఉంటుంది, హార్మ్ చేసి స్ట్రెయిన్ కూడా ఉంటుంది. సో అది కూడా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది కూడా చిన్న పేగుల్లో ఉంటుంది. అలాగే ఇంకా సెవరల్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయన్నమాట. సో ఇవి చిన్న పేగుల్లో ఉంటే మీకు ఐబిఎస్, ఐబిడి, ఇంకా ఇలాగ చాలా గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మీకు ఫుడ్ ఇంటాలరెన్సెస్ వస్తుంటాయి, కొన్ని ఫుడ్స్ పడవు, ఎలర్జీస్ వస్తుంటాయి, అంత కఫం ఉండడం, ఆస్తమా లాంటివి, ఆస్తమా కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్. ఇలాగ మీకు బేసికలీ ఏంటంటే అసలు డైజెషన్ కరెక్ట్గా ఉండదు. ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా ఇలా ఇంబ్యాలెన్స్లో ఉంటుందో మీ ఆనందం లెవెల్స్ తగ్గిపోతాయి. మీ బ్రెయిన్ సరిగ్గా యాక్టివ్గా పనిచేయదు. బ్రెయిన్లో ఆనందం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే గట్ బ్యాక్టీరియాకి బ్రెయిన్కి మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. మీకు గట్ బ్యాక్టీరియా హెల్దీగా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే మీ బ్రెయిన్ అంత యాక్టివ్గా బాగుంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందో, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్స్లోకి బ్యాక్టీరియా వచ్చి మొత్తం బ్యాడ్ బ్యాక్టీరియా లాగా అక్కడ ఫామ్ అవుతుందో, అప్పుడు నుంచి మీ హ్యాపీనెస్ లెవెల్స్ తగ్గుతాయి, మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గుతుంది, మీ కాగ్నిటివ్ స్కిల్స్ కూడా తగ్గుతాయి, అంటే మీ మేధాశక్తి కూడా తగ్గుతుంది చెప్పాలంటే. సో అందువల్ల ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఇలాగ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉండడం అనేది ఏదో బ్యాడ్ బ్యాక్టీరియా స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉంది అని లైట్గా తీసుకోవడం కాదు. అది ఒక సీరియస్ థింగ్. దాన్ని ఫిక్స్ చేయాలి. దాన్ని ఫిక్స్ చేయడానికి ఫస్ట్ అయితే మీరు వెళ్ళాల్సింది డాక్టర్ ద్వారానే. ఎందుకంటే న్యాచురల్గా ఫిక్స్ చేద్దాం, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఇంట్లోనే కూర్చొని అన్నీ చేసుకుంటానంటే ఒక్కొక్కసారి అవ్వదు. ఎస్పెషల్లీ బ్యాడ్ బ్యాక్టీరియా విషయంలో న్యాచురల్గా కంటే ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికే. వెళ్ళి మీకు మొన్న చెప్పిన ఆల్రెడీ, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ టాబ్లెట్ ఇస్తారు, రిఫాక్సిమిన్ అనేది ఇస్తారు. దాంతోపాటు నియోమైసిన్ కూడా ఇవ్వచ్చు. బట్ రిఫాక్సిమిన్ అనేది మెయిన్, రెండింటి కాంబినేషన్ ఇస్తుంటుంది, రిఫాక్సిమిన్ కానీ నియోమైసిన్ కానీ. బట్ మోస్ట్లీ రిఫాక్సిమిన్ అది మీ బ్యాడ్ బ్యాక్టీరియాని, దాంతోపాటు కొంత గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేసి యాంటీబయాటిక్. అది సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉండే యాంటీబయాటిక్. ఎందుకంటే పెద్దగా బాడీలోకి అబ్జర్వ్ కాదు, డైరెక్ట్లీ ఆ ఇంటెస్టైన్స్లో అక్కడికి వెళ్ళి బ్యాక్టీరియాని చంపుతుంది.
దాంతోపాటు ఒకవేళ డాక్టర్ మీకు ప్రోబయాటిక్స్ రాస్తే దాంతోపాటు ప్రోబయాటిక్స్ తీసుకోండి. డాక్టర్ రాయలేదంటే తీసుకోవద్దు. కోర్స్ అయిపోయాక తీసుకోండి. అలాగే ఇది అయిపోయాక, డాక్టర్ ఇచ్చిన కోర్స్ అయిపోయాక మీరు B10 HCl తీసుకోవాల్సి ఉంటుంది, మీ ఏజ్ 40+ అయి ఉంటే. ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ద్వారా తగ్గించుకునే విధానం. ఒక పర్టికులర్ టైం పీరియడ్, ఒక కోర్స్ ఉంటుంది, ఆ కోర్సులో ఇలా చేస్తారు. ఇది చేసాక తగ్గిపోతుంది అంటే చెప్పలేం. కొంతమందిలో బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి ఫుల్ హెల్తీగా అయిపోవచ్చు. కొంతమందిలో బ్యాడ్ బ్యాక్టీరియా ఏ లెవెల్లో ఉంటుంది అంటే అది ఇంకా అసలు మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా హ్యాపీగా తట్టుకుని బలంగా తయారవుతుంది అనమాట. ఇది యాక్చువల్లీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇదే ప్రాబ్లం. గట్ బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్టెంట్ అయిపోయి ఇంకా సూపర్ బగ్లా తయారయ్యి మన నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టాలు పడి అవకాశం ఉంది. సో అందువల్ల యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువ వాడకూడదు. అంటే ఈ గట్ట బ్యాక్టీరియాని చంపి యాంటీబయాటిక్స్ కాదు, ఓవరాల్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు నేను వాడితే నాకే నష్టం అని కాదు, ఇక్కడ నేను వాడితే మానవాళికే నష్టం అన్నట్లు తయారవుతుంది. అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్పనులేండి, అనుకోకుండా ఆ టాపిక్ వచ్చింది, కానీ వేరే వీడియోలో మళ్ళీ దాని గురించి క్లియర్గా చెప్తాను. సో మనం యాంటీబయాటిక్స్ వాడితే మన ఒక్కరికి కాదు, మొత్తం అందరికీ, సమాజానికి నష్టం యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు బేసికల్లీ ఇది డాక్టర్ ద్వారా మనం ఫిక్స్ చేసుకునే విధానం. న్యాచురల్గా ఏం చేయాలి, న్యాచురల్గా ఏ విధంగా ఫిక్స్ చేయాలంటే, ఇప్పుడు బేసికల్లీ ఫస్ట్ ఏంటి, మీ ఫుడ్ వెళ్తుంది కదా, బాడీలోంచి ఇలా వెళ్తుంది కదా, మీ ఫుడ్లో బేసికల్లీ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఫెర్మెంట్ అయ్యి కార్బోహైడ్రేట్స్ మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఎక్కువసేపు ఉండిపోతే అప్పుడు మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ గట్ బ్యాక్టీరియా ఆ స్మాల్ ఇంటెస్టైన్స్ని తినడం, గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం ఇదంతా జరుగుతుంటుంది. అదేవిధంగా గట్ బ్యాక్టీరియా బాగా అక్కడ ఫుడ్ బాగా దొరుకుతుంది, ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి తిని మంచి స్థావరాలు ఏర్పరచుకుని బాగా కాలనైజేషన్ అవుతుంది, బాగా ఎక్కువ గట్ బ్యాక్టీరియా తయారవుతుంది. అక్కడ ఏది బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఇన్ బ్యాడ్ ప్లేస్ తయారవుతుంది. దానికి రీజన్ ఏంటి, ఎక్కువసేపు ఆ కార్బోహైడ్రేట్స్ అక్కడ ఉండిపోవడం, ఫెర్మెంట్ అయ్యి కార్బోహైడ్రేట్స్ అంటే కుళ్ళిపోయి అక్కడే ఉండి కుళ్ళిపోయి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండిపోవడం అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ అలాగే ఎక్కువసేపు ఉండకుండా మనం చూడాలి. ఫస్ట్ అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే ఏంటి, మనకి బేసికల్ ఏంటంటే మన ఫుడ్ తింటున్నప్పుడే బాగా నవిలి తిని మన స్టమక్లోకి వెళ్ళినప్పుడే అక్కడ యాసిడ్ ప్రొడక్షన్ బాగుండి అక్కడి నుంచి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ పిండిలాగా ముద్దలాగా అయిపోతే, ఖైమ్ అయిపోతే బాగా, అప్పుడు అది ఈజీగా పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన డైజెస్టివ్ ఎంజైమ్స్ బయలు కూడా బాగా వెళ్ళాలి. అంటే మీ నోట్లో మీరు బాగా నవిలి తిని మీ స్టమక్లో B10 HCl, ఒకవేళ మీకు సహజంగా HCl ప్రొడ్యూస్ కాకపోతే B10 HCl తీసుకుని, అలాగే స్టమక్ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ సహజంగా మీకు డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా రాకపోతే దాన్ని కూడా ఎక్స్ట్రాగా తీసుకుని, సహజంగా బయలు సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోతే లివర్ ద్వారా ఫ్యాటీ లివర్ అవ్వడం వల్ల, లేకపోతే మీ ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల, అప్పుడు లేకపోతే మీ గాల్ బ్లాడర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, గాల్ బ్లాడర్లో కొలెస్ట్రాల్స్ ఉండడం వల్ల, ఏదైనా రీజన్ వల్ల మీ బయలు సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోతే అప్పుడు ఎక్స్ట్రాగా బయలు కూడా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఫుడ్ ఎక్కువసేపు మీ ఇంటెస్టైన్స్లోకి లేకుండా కిందకి వెళ్తుంది. అంటే మీ చిన్న ప్రేగుల్లో ఎక్కువ లేకుండా త్వరగా కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ బయలు ఇవన్నీ లూబ్రికెంట్స్, ఫుడ్ని అలా జార్చుకుంటూ, ఆల్రెడీ పిండి అయిపోయిన ఫుడ్ని ఈజీగా జార్చుకుంటూ కిందకి తీసుకెళ్ళిపోతాయి. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, ఇవన్నీ మీకు ఇందులో ఏది తక్కువ ఉందో అది రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నాకు ఏ తక్కువ ఉందో ఎలా తెలుస్తుంది అని మళ్ళీ అడగద్దు, ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను దీని మీద, చూడండి, ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఫుడ్ అలా వెళ్ళిపోతుంది సార్, ఫుడ్ పంపించేది ఏంటి, అలాగా కిందకి పంపించేది మన చిన్న ప్రేగుల నుంచి వెళ్తుంటుంది. చిన్న ప్రేగుల నుంచి ఎలా వెళ్తుంది, అదే ఫుడ్ ఒక్కటే అలాగే వెళ్ళిపోదు, కాళ్ళు ఉండి అలా పాకుండా వెళ్ళిపోతుంది. ఫుడ్ని అలా ముందుకు పంపించేది ఇంటెస్టైన్స్కి ఉండి మూమెంట్. మీకు ఇంటెస్టైన్స్లో ఇలాగ మూమెంట్ ఇలా ఉంటుంది, అది దీన్ని పెరిస్టాటిస్ అంటారు యాక్చువల్లీ. అంటే ఏంటంటే మీకు ఎందుకంటే మంచిది, నేను దాని మూమెంట్కి సంబంధించిన యానిమేషన్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, మీకు చూడండి. అదేంటంటే ఫుడ్ ఇలాగ ఇంటెస్టైన్స్ పంపిస్తుంటాయి ముందుకి, చిన్న ఇంటెస్టైన్స్, పెద్ద ఇంటెస్టైన్స్, ఈవెన్ స్టమక్, అన్ని స్టమక్లో ఇలా ఆడుతూ అది కిందకి పంపిస్తుంటుంది. ఇంటెస్టైన్స్ అలాగ తోసుకుంటూ వెళ్తుంటాయి అన్నమాట. ఈ మూమెంట్ ఎంత ఉండాలో అంత ఉంటే
ఫుడ్ ఎంతసేపు ఉండాలో అంతేసేపు చిన్న ప్రేగుల్లో ఉండి అది నెక్స్ట్ పెద్ద ప్రేగులకు వెళ్ళిపోతుంది. అంటే ఎక్కువసేపు అక్కడ ఉండిపోతుంది చిన్న ప్రేగుల్లో. ఈ మూమెంట్ అంత ఇంపార్టెంట్. ఈ మూమెంట్ని డిసైడ్ చేసి ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి, మీ థైరాయిడ్ పర్ఫెక్ట్లీ ఉండాలి, ఎస్పెషల్లీ ఫ్రీ T3. అంటే మీ థైరాయిడ్ ప్రొడక్షన్ బాగుండి, TSH బాగుండి, T4 బాగుండి, T4 to T3 కన్వర్షన్ బాగుండి, ఇవన్నీ బాగుంటే మీకు ఫ్రీ T3 పర్ఫెక్ట్లీ ఉంటుంది. సో మీ బేసికల్లీ అంటే మీకు T4, T3 వీటి గురించి, ఫ్రీ T3 వీటి గురించి చాలా వీడియోస్ చేశాను, మళ్ళీ డీటెయిల్గా చెప్పట్లేదు. సో బేసికల్లీ మీ థైరాయిడ్ బాగుండాలి. థైరాయిడ్ బాగున్నప్పుడు మీ పెరిస్టాల్సిస్ ఈ మూమెంట్ బాగుంటుంది, ఈ స్నేక్ మూమెంట్. థైరాయిడ్ తక్కువ ఉంటే మూమెంట్ స్లో, ఎనర్జీ లేదు. మీ థైరాయిడ్ బాగుంటే మీ బాడీలో సెల్స్ అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది, మీ హార్మోన్స్ అన్ని బాగా ప్రొడ్యూస్ అవుతుంటాయి, మీ టెస్టోస్టెరాన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ఈస్ట్రోజన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, గ్రోత్ హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత కావాలంటే అంత, ఎంత ఉండాలో అంత పర్ఫెక్ట్లీ ప్రొడ్యూస్ అవుతుంది, కార్టిజల్ పర్ఫెక్ట్లీ ప్రొడ్యూస్ అవుతుంది, బాడీలో సెన్సర్ అన్ని యాక్టివ్ ఉంటాయి, మీ బాడీలో హ్యాపీ కెమికల్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి, మీరు హ్యాపీగా ఉంటారు. డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండోర్ఫిన్స్ ఇవన్నీ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. అన్నిటికీ మెయిన్ ఏంటి? థైరాయిడ్. థైరాయిడ్ నా దృష్టిలో మదర్ ఆఫ్ ఆల్ హార్మోన్స్ అనమాట. అది బాగా ఉండాలి. అది ఉన్నప్పుడు సెల్స్ అన్ని యాక్టివ్గా ఉన్నప్పుడు, సెల్స్ అన్ని బలంగా యాక్టివ్గా పనిచేస్తుంటే మీరు యాక్టివ్గా ఉంటారు ఫిజికల్లీ, మెంటల్లీ, బయట మీ లైఫ్లో. అదేవిధంగా మీ బాడీలో ఉండి అన్ని అవయవాలు యాక్టివ్గా ఉంటాయి, అంటే లోపల ఉండి ఆర్గాన్స్తో సహా. అదేవిధంగా ఇంటెస్టైన్స్ స్నేక్ మూమెంట్ బాగా ఇస్తాయి. అది పెరిస్టాల్సిస్ లేండి, అది స్నేక్ మూమెంట్ ఎక్కడ ఎవరైనా అనదు దాన్ని. సో ఆ మూమెంట్ బాగుండి మీ ఫుడ్ బాగా వెళ్తుంది. సో ఎక్కువసేపు చిన్న ఇంటెస్టైన్స్లో ఉండదు. సో మీకు థైరాయిడ్ బాగా ఉండేలా చూసుకోవాలి, డౌట్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్ బాగా ఉండేలా ఎలా చూసుకోవాలి అనేది మొత్తం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, చాలా వీడియోస్ చేసిన దాని మీద. నెక్స్ట్ ఇదే విధంగా మీ టెస్టోస్టెరాన్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఆడవాళ్ళు అయితే ఈస్ట్రోజన్ పర్ఫెక్ట్లీ ఉండేలా చూసుకోవాలి. బేసికలీ మీ సెక్స్ హార్మోన్స్ బాగుండాలి. ఎందుకని? మీ సెక్స్ హార్మోన్స్ బాగున్నప్పుడు మీ బాడీలో డైజెషన్ రిలేటెడ్ ఎంజైమ్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. మీ ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది, లివర్ బాగా పనిచేస్తుంది, బైల్ ప్రొడక్షన్ బాగుంటుంది, ఎంజైమ్స్ ప్రొడక్షన్ బాగుంటుంది. మీరు తీసుకుంటున్న ఫుడ్లోంచి మీ బాడీ అబ్జర్వ్ చేసుకుని ప్రోటీన్ సింథసిస్ ఇవన్నీ బాగుండి మీ ఫుడ్ డైజెషన్ పర్ఫెక్ట్లీ అవుతుంటుంది. సో మీ ఫుడ్ థైరాయిడ్ బాగుంటే మూమెంట్ బాగుంటుంది. ఆ ఫుడ్లోంచి మ్యాక్సిమం బాడీ లాక్కునే శక్తి మీ సెక్స్ హార్మోన్స్ బాగుంటే బాగుంటుంది, ఈవెన్ గ్రోత్ హార్మోన్ కూడా. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువసేపు అక్కడ ఉండకుండా త్వరగానే వెళ్ళిపోతుంటుంది, ఎక్కువ అమౌంట్ అక్కడ ఉండిపోకుండా మ్యాక్సిమం అబ్జర్బేషన్ కూడా జరుగుతుంటుంది. సో బేసికల్లీ మీ సెక్స్ హార్మోన్స్ కూడా బాగుండేలా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? వర్కౌట్స్ చేస్తుండాలి, మంచి ఫుడ్స్ తీసుకోవాలి. అది ఇప్పుడు ఈ వీడియో టాపిక్ కాదు కాబట్టి నేను డీటెయిల్గా చెప్పట్లేదు. సో మీ థైరాయిడ్ బాగుండాలి, మీ సెక్స్ హార్మోన్స్ బాగుండాలి, మీ సెక్స్ హార్మోన్స్తో పాటు కార్టిజాల్ కూడా కరెక్ట్ లెవెల్లో ఉండాలి. దాని గురించి నేను డీప్గా ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇది నెక్స్ట్, మీ ఇంటెస్టైన్స్లో ఆల్రెడీ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా వచ్చేసింది అనుకుందాం. ఇప్పుడు దానికి ఫుడ్ ఏంటి? మీ బ్యాడ్ గట్ బ్యాక్టీరియాకి ఫుడ్ ఏంటి? కార్బోహైడ్రేట్స్. అందులో కూడా స్పెసిఫికల్లీ ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి? FODMAP అంటారు. FODMAP, ఫెర్మెంటబుల్ ఆలిగోసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ అండ్ పాలియాల్స్. అదంతా మీకు అనవసరం అసలు ఏంటనేది. బట్ అంటే ఏంటి అంటే, ఈ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వీటికి ఫుడ్. ఈ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వీటికి ఫుడ్ కాబట్టి మీరు వాటిని తీసుకుని అమౌంట్ తగ్గించడం కానీ కంప్లీట్లీ అవాయిడ్ చేయడం కానీ చేస్తే ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకి ఏదైతే ఫుడ్డో ఆ ఫుడ్ వాటికి దొరకక అవి చచ్చిపోతాయి అని ఒక థియరిటికల్ అజంప్షన్. నిజంగా చచ్చిపోతాయా? అన్నీ చచ్చిపోకపోవచ్చు, కానీ కొంత అమౌంట్ తగ్గుతుంది. అన్నీ ఎందుకు చచ్చిపోవంటే, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా అంత ఈజీగా చచ్చిపోయేది కాదు. అది ఏదో విధంగా ఎక్కడి నుంచి దానికి కావాల్సిన ఫుడ్ తీసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. చాలా ఎక్కువ కాలం పాటు మనం వాటిని ఫుడ్ లేకుండా చేయాలి. అంటే మీరు ఏదైతే ఇది ఉందో ఈ లో FODMAP డైట్ అనేది చాలా ఎక్కువ కాలం పాటు మెయింటైన్ చేయాలి. 3 to 6 months మినిమం మెయింటైన్ చేస్తే అప్పుడు మీ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా కొంచెం తగ్గొచ్చు. పూర్తిగా తగ్గిపోతుందని గ్యారంటీ లేదు. పూర్తిగా గట్ బ్యాక్టీరియాని, బ్యాడ్ గట్ బ్యాక్టీరియాని న్యాచురల్గా తగ్గించడం చాలా కష్టం. ప్రయత్నిస్తే కొంత తగ్గుతుంది. సో
ఇవి ఇంతకీ ఏంటి ఈ ఫాడ్మ్యాప్ కార్బోహైడ్రేట్స్ ఏంటి? ఫెర్మెంటబుల్. ఎఫ్ అంటే ఫెర్మెంటబుల్. అంటే ఫెర్మెంటబుల్ అంటే ఏవైతే ఫెర్మెంట్ చేయగలమో అవి అవే మన ఇంటెస్టైన్స్లో త్వరగా ఫెర్మెంట్ అయిపోయి ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియాకి ఆహారం కింద వచ్చేస్తుంటాయి అనమాట. తినేసి గ్యాస్ వదిలేస్తుంటాయి అవి. సో ఫెర్మెంటబుల్. ఒక్కొక్క దానికి వెళ్దాం. ఆలిగోసాకరైడ్స్. ఆలిగోసాకరైడ్స్ అంటే ఏంటంటే మనకి మనకి ఏమేంటి మనకి స్ప్రౌట్స్లో వస్తాయి. ఈ స్ప్రౌట్స్ వచ్చి గింజలు, లేకపోతే ఉల్లిపాయలు, ఏదైతే ఫెర్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనకి సౌర్క్లర్ తయారు చేస్తాం క్యాబేజీ నుంచి. సో క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆనియన్స్, ఇవన్నీ, ఈ బార్లీ, గోధుమలు, ఇవన్నీ ఏంటంటే ఫెర్మెంట్ చేయగలం మనం వీటిని. వేటినైతే మనం ఫెర్మెంట్ చేయగలమో వాటిని మనం తీసుకోకూడదు. ఎందుకంటే అవి కడుపులోకి వెళ్ళి ఆ ఫెర్మెంటింగ్ ప్రాసెస్ మన చిన్న ప్రేగులు అవుతుంటుంది. బయట మనం స్ప్రౌట్స్ని నైట్ నానబెట్టి మార్నింగ్ తింటుంటాం చూస్తారా, ఫెర్మెంట్ అవుతాయి అవి. అదే ప్రాసెస్ మన ఇంటెస్టైన్స్లో జరుగుతుంటుంది. అక్కడ ఇంటెస్టైన్స్లో అక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే మూమెంట్, ఆ పెరిస్టైటిస్ మూమెంట్ సరిగ్గా లేదు, అక్కడ ఆగిపోతాయి. అక్కడ మెల్లిగా ఈ గట్ బ్యాక్టీరియా తింటూ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఇంకా గట్ బ్యాక్టీరియా ఫుల్ హ్యాపీగా తింటూ మంచి బలిసి పిల్లల్ని పెట్టి ఇంకా వాటి జనాభా ఇంకా పెరిగిపోతుంటుంది అక్కడ అలాగా. సో అందువల్ల ఇలాంటి ఫుడ్ని మనం ఇవ్వడాన్ని ఆపాలి. సో ఇవన్నీ ఆపాలి. ఇంకా ఈ లిస్ట్ ఉంటుంది చూడండి. మీకు గూగుల్లో వెళ్తే మీకు అసలు ఏంటి ఫాడ్మ్యాప్ ఫుడ్స్ ఏంటి అనేది ఉంటుంది డెఫినెట్లీ. నేను మీకు జస్ట్ డీటెయిల్గా బ్రీఫ్గా చెప్తున్నాను ఇక్కడ. సో ఆలిగోసాకరైడ్స్, అది డైసాకరైడ్స్ అంటే డైరీ ప్రోడక్ట్స్. అంటే మీకు పాలు కూడా ఫెర్మెంట్ అవుతాయి. మీకు పాలు ఫెర్మెంట్ అయ్యాకనే కదా మీకు పెరుగు వచ్చేది. సో ఇలాంటి ఐటమ్స్ కూడా మీరు పాలకు సంబంధించిన, లాక్టోజ్కి సంబంధించిన ఐటమ్స్ని తీసుకోకూడదు. ఎందుకంటే అవన్నీ లాక్టోజ్ సంబంధించి ఏదైనా సరే మీ కడుపులోకి వెళ్ళాక అక్కడ అది ఫెర్మెంట్ అయ్యి మళ్ళీ వాటికి ఫుడ్ దొరుకుతుంటుంది. అలాగే మోనోసాకరైడ్స్. ఫాడ్మ్యాప్లో FODM మోనోసాకరైడ్స్ అంటే ఏంటంటే మీకు ఫ్రూట్స్ కూడా ఫెర్మెంట్ అవుతుంటాయి. కాబట్టి ఫ్రూట్స్ కూడా మీరు తీసుకుంటున్నప్పుడు అవి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి ఫెర్మెంట్ అయ్యి వాటికి మళ్ళీ గట్ బ్యాక్టీరియా ఫుడ్ దొరుకుతుంటుంది. ఫాడ్మ్యాప్లో FODMAP. ఏ అంటే ఎండ్, అదేంటి వింత. P అంటే పాలియాల్స్ అంటే డీటెయిల్స్ అనవసరం మనకి. బేసికలీ ఒక రకమైన కెమికల్స్. ఇవి మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్లో దొరుకుతుంటుంది. సో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కూడా మీకు బ్లోటింగ్ వచ్చేలా చేసి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు స్మాల్ ఇంటెస్టైన్స్లో గట్ బ్యాక్టీరియా ఉంటే వాటికి ఫుడ్ అనమాట ఇవి. సో ఈ ఫాడ్మ్యాప్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫాడ్మ్యాప్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అవాయిడ్ చేయాలి. మీకు నాన్ వెజ్ ఐటమ్స్ మీకు అలా ఫెర్మెంట్ కావు. మీకు నాన్ వెజ్ ఎక్కువసేపు ఇంటెస్టైన్స్లో ఉన్నా కూడా అది ఈ గట్ బ్యాక్టీరియా, బ్యాడ్ గట్ బ్యాక్టీరియాకి ఫుడ్ కాదు. అది మీకు ఓన్లీ కార్బోహైడ్రేట్సే వాటికి ఫుడ్. వాటిని తినే అవి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. అండ్ ఫైబర్. ఎనీవే బేసికలీ ఏంటంటే ఈ ఫైబర్ రిలేటెడ్ బేసికల్లీ వెజిటేరియన్ ఫుడ్ నుంచే ఇవన్నీ జరుగుతుంటాయి. అలా అని చెప్పేసి వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవద్దు, మొత్తం కార్నివర్ అయిపోయి మాంసాలు తినండి అని కాదు. ఇక్కడ మనకి వెజిటేరియన్ ఫుడ్ అనేది కూడా కావాలి. సమతుల ఆహారం అంటే అటు నాన్ వెజిటేరియన్ మిక్స్ ఉండాలి. సో కాబట్టి వెజిటేరియన్ ఫుడ్లోనే ఇవి అవాయిడ్ చేసి, ఏవైతే ఈ ఫాడ్మ్యాప్లోకి లిస్ట్లోకి వచ్చి ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసి ఫుడ్ తీసుకుంటే మీరు మీ కడుపులో ఉండి బ్యాడ్ గట్ బ్యాక్టీరియాకి ఫుడ్ ఇవ్వడాన్ని తగ్గిస్తారు. నేను ఒక ఆటో ఇమ్యూన్ డైట్ ఒక వీడియో చేశాను, వీలుంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ వీడియోలో మీకు మోస్ట్లీ నేను పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఈ ఫాడ్మ్యాప్లోకి రావు. సో ఫాడ్మ్యాప్లోకి రావు. అండ్ ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియాని వాటిని పెంచి పోషించకుండా మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడే టైప్ ఆఫ్ డైట్ అది యాక్చువల్లీ. సో అది ఒకసారి చూడండి. సో ఇవి అంటే మనకి న్యాచురల్గా వస్తే ఇవే విధానాలండి. మన హార్మోన్స్ని పర్ఫెక్ట్లీ చూసుకోవాలి. ఒకవేళ థైరాయిడ్ తక్కువ ఉంటే థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవాల్సిందే. మీ థైరాయిడ్ న్యాచురల్గా పెరగకపోతే అది న్యాచురల్గా తగ్గించడం ఎలాగా అవుతుంది అని మీరు అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో వాటిని న్యాచురల్గా తగ్గించలేనప్పుడు మనం బయట నుంచి హార్మోన్స్ని రీప్లేస్ చేయాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే హార్మోన్స్ అనేది సరిగ్గా లేకపోతే మన ఏజింగ్ స్పీడ్గా అవుతుంటుంది. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. గట్ డైజెషన్ ప్రాబ్లమ్స్, గట్ బ్యాక్టీరియా ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో మీరు హార్మోన్స్ని మీరు పర్ఫెక్ట్ లెవెల్లో చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఫాడ్మ్యాప్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయాలి కొంతకాలం పాటు, అట్లీస్ట్ 6 months. మీరు ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి
రిఫాక్స్మెన్ తీసుకుంటూ చేస్తారా, వెల్ అండ్ గుడ్. లేదు నేను అక్కడికి వెళ్ళకుండా ఇలా చేస్తానంటే మీకు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిఫాక్స్మెన్ తీసుకుని ఇది ఫాలో అవ్వకపోయినా కూడా అది ఫిక్స్ చేయొచ్చు. బట్ రిఫాక్స్మెన్ తీసుకుని ఇది ఫాలో అయితే మీకు ఫిక్స్ అవ్వడం అనేది చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఒక విషయం చెప్తాను చూడండి, బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఈ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉన్నప్పుడు అది దాన్ని ఫిక్స్ చేయడం చాలా కష్టమైన పని, చాలా టైం పట్టి పని. మీకు మల్టిపుల్ టైమ్స్ రిఫాక్స్మిన్ తీసుకోవాల్సి వస్తుంటుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పుడు ఒక కోర్స్ వాడేది మేబీ ఇంకొక 6 మంత్స్లో లేకపోతే 4 మంత్స్లో మళ్ళీ ఇంకోసారి వాడాల్సి రావచ్చు. అలాగా 1 to 2 years పట్టొచ్చు. అలాగే లో ఫాడ్మాప్ డైట్ మీరు 6 months కాదు కదా, 1 year 2 years కూడా వాడాల్సి రావచ్చు. టైం పడుతుంది. ఐబిఎస్ అంత ఈజీగా తగ్గదు, ఐబిటి అంత ఈజీగా తగ్గదు, టైం పడుతుంది. బట్ మీరు ఓపిక్గా 1 to 2 years దీని మీద ఫోకస్ చేసి ఫైట్ చేస్తే ఇది ఫిక్స్ అవుతుంది. ఇది ఇంకా రిలేటివ్లీ సైంటిస్టులకి ఇది ఇంకా రిలేటివ్లీ కొత్త టాపిక్. ఇది పూర్తి స్థాయిలో ఈ బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఎన్ని టైప్స్ ఉంది, ఎలా ఉంది, ఎంత ఉంది, అసలు బ్యాక్టీరియా ఎన్ని రకాలు, వీటి మీద ఇంకా చాలా పరిశోధనలు నడుస్తున్నాయి. బట్ చాలా విషయాలు అయితే తెలిసినాయి. అసలు బ్యాక్టీరియా మన బాడీలో మన సెల్స్ 1% ఉంటే మిగిలినంతా కూడా బ్యాక్టీరియన్ సెల్సే ఉంటాయి. యాక్చువల్లీ అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ బ్యాక్టీరియా ఆనందం మీద మన బ్రెయిన్ ఆనందం డిపెండ్ అయి ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో చాలా చాలా ఉంది దీంట్లో తెలుసుకోవాల్సింది. తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. బట్ మనకు ఇప్పుడున్న అందుబాటులో ఉన్న సైన్స్ ప్రకారం ఇవే మనకున్న సొల్యూషన్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, మెల్లిగా అవి తర్వాత మెన్షన్ చేస్తాను. బట్ అవి అంత ఎఫెక్టివ్ అయితే కావు. ఎఫెక్టివ్గా పనిచేసేవి అయితే ఇవే, ఇంతకు మించి ఇంకా వేరే లేవు. సో మనకి ఫుడ్ టాలరెన్సెస్ ఏమైనా ఉన్నా, ఇంకా ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఏమైనా ఉన్నా, ఎన్ని ఐబిఎస్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా జాగ్రత్తగా ఇది ఫాలో అవడం అంతే. ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. వాటి రిజల్ట్ ఏంటి అనేది ఈ ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్ వచ్చాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్లు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయ్యకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.